రైట్. రేపు సాయంత్రం సీఎం చంద్రబాబు సచివాలయానికి అయితే వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4:41 బాధ్యతలైతే స్వీకరించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల అమలుపై సంతకాలు చేయనున్నారు. ఇక మెగా డిఎస్సిపై సీఎం తొలి సంతకం చేయనున్నారు. రేపు సాయంత్రం సీఎం చంద్రబాబు సచివాలయానికి వెళ్లనున్నారు. రేపు సాయంత్రం 4:41 బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల అమలుపై సంతకాలు చేయనున్నారు. మెగా డిఎస్సిపై సీఎం తొలి సంతకం చేయనున్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం, పెన్షన్ 4,000కు పెంచుతూ మూడో సంతకం చేయనున్నారు చంద్రబాబు. అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం, స్కిల్ సెన్సెస్ పైన 5వ సంతకం చేయనున్నారు. రైట్. ఇక రేపు సాయంత్రం సీఎం చంద్రబాబు సచివాలయానికి వెళ్లనున్నారు. అయితే రేపు సాయంత్రం 4:41 బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఏపీ బ్యూరో చీఫ్ రాజు, చెప్పండి రాజు. రైట్ యామిని, మొత్తం మీద రేపు సాయంత్రం 4:41 చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇవాళ ఆయన విజయవాడలో జరిగినటువంటి ప్రమాణ స్వీకారం చేసినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రిగా. మరి ఈ నేపథ్యంలోనే రేపు 4:41 సచివాలయానికి వెళ్ళి అక్కడ ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి మాత్రం ఇవాళ 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. సో వాళ్ళతో కలిసి ఆయన మంత్రివర్గ సమావేశం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో సమావేశం అనంతరం ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం లోపల ఆ మంత్రులకు సంబంధించినటువంటి పోర్ట్ఫోలియోలు కూడా కన్ఫర్మ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. సో రేపు సాయంత్రం 4:41 ఆయన సచివాలయానికి వెళ్ళి అక్కడ బాధ్యతలు స్వీకరిస్తారు. సో బాధ్యతలు స్వీకరించిన తర్వాత డే 1 నుంచే నేను పరిపాలన స్టార్ట్ చేస్తాను. సో సంక్షేమము, అభివృద్ధి ఈ రెండే ప్రధాన ధ్యేయంగా నా పరిపాలన ఉండబోతుంది అని చెప్పేసి ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. అంతేకాకుండా అనేక హామీలు ఇచ్చి ఇవాళ గద్దెనెక్కినటువంటి పరిస్థితి. సో ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా ఆయన తొలి సంతకం దేని మీద పెట్టబోతున్నారు, ఆయనకున్నటువంటి ప్రయారిటీస్ ఏదైనా దాని మీద ఇప్పటికే ఒక క్లారిటీ ఉంది. అయితే రేపు 4:41 ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆ తొలి సంతకాన్ని మెగా డిఎస్సి మీద పెడతా అని చెప్పేసి ఇదివరకే ఆయన ప్రకటించారు. సో ఇచ్చిన మాట మేరకు మెగా డిఎస్సి మీద తొలి సంతకం చేయబోతున్నారు. ఇప్పటికే చాలా మంది కూడా రాష్ట్ర వ్యాప్తంగా అటు డిఎడ్ కావచ్చు, అలాగే బీఈడి చదివినటువంటి చాలా మంది ఛాత్రోపాధ్యాయులు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆ నిరుద్యోగులకు సంబంధించి ముఖ్యంగా డిఎస్సి అనేది చాలా ఎదురు చూస్తూ ఉంటారు. మరి వాళ్ళందరికీ కూడా డిఎస్సి అనేది ఒక కళ. మరి ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో డిఎస్సి ఊసేలేనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన హామీ ఇచ్చినటువంటి పరిస్థితుల నేపథ్యంలో మొదటి సంతకాన్ని ఆయన మెగా డిఎస్సి మీద పెడుతూ ఉన్నటువంటి పరిస్థితి. రెండో సంతకం వచ్చేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. సో ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోటి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏదైతే సివిల్ కేసులు కావచ్చు, తగాదాలు కావచ్చు, వీటన్నిటిని కూడా న్యాయస్థానాల పరిధిలోకి వెళ్లకుండా దాన్ని రెవెన్యూ ద్వారానే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పేసి గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని సిద్ధం చేసింది. సో దాన్ని రద్దు చేస్తూ తీర్మానం చేసేందుకు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టేందుకు అవసరమైనటువంటి అంశంలో భాగంగా రెండో సంతకాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు మీద ఆయన పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక మూడో సంతకాన్ని ఏదైతే వృద్ధులకి సంబంధించి పెన్షన్ని అంటే సామాజిక పెన్షన్లని
3,000 నుంచి 4,000కి పెంచుతానని చెప్పేసి ఆయన హామీ ఇచ్చారు. సో అందులో భాగంగా 4వ సంతకాన్ని పెన్షన్ల పెంపుకు సంబంధించి ఆయన పెట్టబోతూ ఉన్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా ఆ పింఛన్లకు పంపిణీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీన్ని పెంచినటువంటి రుసుముని ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. సో అది ఆయన 3వ సంతకంగా పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో 4వ సంతకంగా అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ. అది ఒక రకం చెప్పాలంటే టీడీపీకి ఒక అంటే గతంలోనే టీడీపీకి ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడికి మానసపుత్రిక పథకం. సో అన్నా క్యాంటీన్ల ద్వారా ఆయన 5 రూపాయలకి భోజనం పెట్టినటువంటి పరిస్థితి 2014 నుంచి 2019 వరకు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక అన్నా క్యాంటీన్ రద్దు చేసింది. సో దాంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది ఇబ్బందులు పడ్డారు. దీని మీద టీడీపీ కూడా చాలా పెద్ద ఎత్తున హెసిటేషన్స్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఆయన 4వ సంతకాన్ని అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణకి పెట్టేటువంటి పరిస్థితి. ఇక 5వ సంతకం వచ్చేసి స్కిల్ సెన్సెస్ మీద పెడతామని చెప్పేసి ఆయన చెప్పారు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ చేయడం కావచ్చు, అంతేకాకుండా ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంచాలి అనేటటువంటి దిశగా, అంతేకాకుండా ఐటీ అలాగే ఇతర రంగాల వైపు అంటే ఏదైతే నైపుణ్య శిక్షణ ఇచ్చి సో వాళ్ళ యువతకి ఉద్యోగ అవకాశం కల్పించడం, అంటే ఆయన ఇచ్చినటువంటి మేనిఫెస్టోలోనే ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పేసి మేనిఫెస్టోలో హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో సో ఉద్యోగాలు కల్పించాలి అంటే స్కిల్స్ చాలా అవసరం. సో నైపుణ్యాభివృద్ధి అవసరం కాబట్టి సో అందులో భాగంగా ఈ స్కిల్ సెన్సెస్ మీద కూడా ఆయన 5వ సంతకం పెట్టేటువంటి పరిస్థితి ఉంది. సో అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా తొలి 5 సంతకాలు ఉండబోతున్నాయనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తోంది. యామిని. రైట్, థ్యాంక్ యూ.